కిడ్నాపర్ల దగ్గర శైలేష్ బందీగా లేడు కాబట్టి టెన్షన్ లేకుండా పోలీసులు దర్యాప్తు చేసేందుకు వీలు దొరికింది. మరి ఎంక్వైరీ ఎలా సాగింది? కేటుగాళ్ల ఆట కట్టించేందుకు పోలీసులు ఎలా ముందుకెళ్లారు? ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు శైలేష్ ని ఇంట్రాగేట్ చేశారు. సో కిడ్నాప్ చేసింది ఇద్దరైతే ఫామ్ హౌస్ లో మరొకడు సాయం చేశాడన్నమాట. ఓవరాల్ గా ముగ్గురు. వాళ్ళ ఫేస్లు గుర్తుపట్టగలవా అడిగాడు ఎస్ఐ గిరిధర్. గుర్తుపట్టగలను సార్ అంటూ వాళ్ళ పోలికలు చెప్పాడు శైలేష్. మారు వేషాలు వేయడం, గన్స్ తో బెదిరించడం, ₹1,00,00,000 డిమాండ్ చేయడం ఇలాంటివన్నీ ప్రొఫెషనల్ కిడ్నాపర్లే చేస్తారు. శైలేష్ చెప్పిన దాన్ని బట్టి ఆ ముగ్గురులో ఇద్దరే అసలైన కిడ్నాపర్లు అన్నాడు ఎస్ఐ. సార్ వాళ్ళు సిటీలో ఉన్నారంటారా అడిగాడు కానిస్టేబుల్ మురళి. ఇంకెందుకుంటారు, ఎప్పుడో చెక్ చేసి ఉంటారు అన్నాడు ఎస్ఐ. అయితే వాళ్ళు దొరకరా అడిగాడు మోహన్ రావు. మా ప్రయత్నం మేం చేస్తాం అన్నాడు ఎస్ఐ. ఆ గోవిందు నువ్వు పంచేయి, కిడ్నాపర్ల నుంచి వచ్చిన కాల్స్ ఏ టైంలో వచ్చాయో, అవి ఏ సెల్ టవర్ నుంచి వచ్చాయో కనిపెట్టు అని ఆర్డర్ ఇస్తాడు ఎస్ఐ. శైలేష్ నువ్వు మాతోరా అంటూ అతన్ని తీసుకెళ్లాడు ఎస్ఐ. ఇక్కడ నీ బైక్ ఆపి ఆ పక్కనే ఉండే మరో కారులో నిన్నెక్కించుకున్నారన్నమాట. ఆ కారు యూటర్న్ తీసుకుందా అని అడిగాడు ఎస్ఐ. లేదు సార్, తిన్నగా వెళ్ళినట్లు అనిపించింది. నా కళ్ళు మూసేశారు కాబట్టి ఎటు వెళ్ళిందో తెలియదు అన్నాడు శైలేష్. సార్ నాకెందుకు ఇతనిపైనే అనుమానంగా ఉంది. కిడ్నాపర్లతో చేతులు కలిపి తినే ఇదంతా చేయించాడేమో, ఎందుకంటే ఇతనికి ఎలాంటి గాయాలు లేవు అన్నాడు మురళి. చెప్పలేం, కిడ్నాపర్లు దొరికితే గానీ ఏ విషయమూ తెలీదు అన్నాడు ఎస్ఐ. ఎస్ఐకు కాల్ చేసిన గోవిందు కాల్ డేటా వివరాలు చెప్పాడు. అది విన్న ఎస్ఐ, వాట్ 3 ఏరియాల్లో 3 సిమ్ల నుంచి కాల్స్ చేశారా? ఓకే నువ్వు ఆ డీటెయిల్స్ తీసుకురా. ఆ నెంబర్లు ఎవరి పేరుతో తీసుకున్నారో తెలుసుకో అన్నాడు ఎస్ఐ. శైలేష్ నువ్వు మరో విషయం చెప్పాలి అంటూ ఎస్ఐ శైలేష్ నుంచి ఏవో వివరాలు అడిగి తెలుసుకున్నాడు. పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించారు. 2 చోట్ల కిడ్నాపర్ల కారును గుర్తించారు. అయితే దాని నెంబర్ మాత్రం తెలియలేదు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. కిడ్నాపర్లు శైలేష్ ను ఓ ఫామ్ హౌస్ లో దాచి వేరే 3 ప్రాంతాల నుంచి కాల్స్ చేశారు. అయితే వాళ్ళు ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి ఆ ప్రాంతాలకు వెళ్లడానికి ఓ 20 నిమిషాలు, మరోసారి 15 నిమిషాలు, చివరికి 20 నిమిషాలు పట్టింది. సీసీ ఫుటేజ్ ప్రకారం చూస్తే ఆ 3 ప్రాంతాల నుంచి ఆ టైమింగ్స్ ప్రకారం వెనక్కొస్తే వాళ్ళు చేరుతున్న ఏకైక ప్రాంతం ఉప్పల్. సో ఫామ్ హౌస్ ఉన్నది ఉప్పల్ కావచ్చు. అక్కడి సీసీ కెమెరాను చెక్ చేద్దాం, ఫామ్ హౌస్లపై రైడ్ చేద్దాం అన్నాడు ఎస్ఐ. సార్ వీడు మా పార్టీ వాడే, పేరు మున్నా అన్నాడు మోహన్ రావు. అంటే ఇది ఇంటి దొంగ పనే అన్నమాట అన్నాడు ఎస్ఐ. ఇంకా చూస్తారేంట్రా, చెప్పండి ఎందుకు చేశారా పని గద్దించాడు ఎస్ఐ. దీనంతటికీ కారణం మోహన్ రావే అన్నాడు మున్నా. ఏయ్ నన్నంటావేంటి, నేనేం చేశా అంటూ మండిపడ్డాడు మోహన్ రావు. మీరాగండి, అతన్ని చెప్పనివ్వండి అన్నాడు ఎస్ఐ.
నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నా. రాజకీయ పార్టీ అండ ఉంటే మరిన్ని టెండర్లు వస్తాయనుకున్నా. ఏడాది కిందట పార్టీలో చేరా. అయితే నా ప్రతి పనికి మోహన్ రావు అడ్డు తగులుతూ వచ్చాడు. ఆయన వల్ల నేను 50 లక్షల దాకా నష్టపోయా. అందుకే ఆయన కొడుకుని కిడ్నాప్ చేయించాలని అనుకున్నా అని మున్నా చెప్పబోతుంటే, అందుకోసం బీహార్ నుంచి ప్రొఫెషనల్ కిడ్నాపర్లను తెప్పించావు. ఎవరికీ దొరకకుండా కన్నింగ్ ప్లాన్ వేసి ₹1 కోటి కొట్టేయాలని చూశావు. ఇక నీకు జైలే గతి అన్నాడు ఎస్ఐ. పోలీసులు తెలివిగా దర్యాప్తు చేయడంతో అత్యంత వేగంగా ఈ కేసును సాల్వ్ చేయగలిగారు. ₹1 కోటి రికవరీ చేయడమే కాక కరడుగట్టిన కిడ్నాపర్ల ముఠాను పట్టుకున్నారు. ఫ్రెండ్స్, మిత్రులతో ఎలాంటి సమస్య ఉండదు. శత్రువుల విషయంలోనే జాగ్రత్త పడాలి. అందుకోసం మన శత్రువులు ఎవరో గుర్తించాలి. ఆ విషయంలో అప్రమత్తంగా లేకపోతే ఇలాంటి సమస్యలే వస్తాయి. ఇది ఇవాల్టి ఎపిసోడ్. నెక్స్ట్ టైం మరో వాస్తవ గాథను చూద్దాం.